అండి ఈ వీడియోలో మనం బ్లౌజ్ అంటే పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ చూద్దాము. ఒక్కసారి నా మాట విని కటింగ్ మొత్తం కంప్లీట్ గా చూసి నేను కట్ చేసినట్టు కట్ చేసి కుట్టి చూడండి. మీకు ఫినిషింగ్ గానీ అలాగే ఫిట్టింగ్ గానీ చాలా అంటే చాలా కరెక్ట్ గా వస్తుంది. లాస్ట్ వరకు చూడండి, ఏ పాయింట్ కూడా మిస్ చేయకండి. ఇది చూడండి, ఈ బ్లౌజ్ కి మధ్యలో ఇలా గ్యాప్ వచ్చింది కదా, ఇలా గ్యాప్ వచ్చినప్పుడు చెస్ట్ పాయింట్ మనం ఇలా తీసుకుంటే ఏంటంటే కొంచెం తేడా వస్తుంది. సో ఇలా కాకుండా నార్మల్గా ఇలా గ్యాప్ రాకుండా ఫ్రంట్ బ్యాక్ సమానంగా వచ్చేలాగా కటింగ్ ఉంటుంది. ఫ్రంట్ పార్ట్లో కూడా చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. సో దేన్ని మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడైనా చెస్ట్ లూజ్ తీసుకుంటాము, ఇక్కడ తీసుకున్నా కూడా కొంతమందికి అది కరెక్ట్గా వస్తుంది, కొంతమందికి సెట్ కాదనమాట. నేను స్టార్టింగ్లో చేసిన మిస్టేక్ ఇదే అనమాట. కొన్ని మిస్టేక్లు అయితే నేను చేశాను, అవన్నీ దిద్దుకొని ఇప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేను పడిన అంటే మిస్టేక్స్ ఏంటి, ఎలా కరెక్ట్ చేయాలనేది నేను ఈ వీడియోలో కరెక్ట్గా చెప్తాను. లేకపోతే ఇక్కడైనా చెస్ట్ లూజ్ తీసుకునేదాన్ని, అక్కడ తీసుకున్నా కూడా కొంతమందికి ఏంటంటే సెట్ అయ్యేది, కొంతమందికి ఏమో కొంచెం బిర్రు లేదా లూజ్ అట్లా అయ్యేదన్నమాట. అలా మిస్టేక్ కాకుండా ఫస్ట్ ఇక్కడ ఆర్మ్ లూజ్ చెక్ చేసుకుందామండి. ఫస్ట్ ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ చూసుకున్నాను, అర్థమవుతుందా? అంటే ఫ్రంట్ వైపు కనిపించే వైపు చూసుకున్నా. ఫ్రంట్ అంటే హుక్స్లు వేసుకునే వైపు కాదు, బ్యాక్ సైడ్. ఇప్పుడు లోపల ఉల్టా లోపల తీసుకుంటున్నాను. లోపల వైపు కూడా సరే బ్యాక్ సైడే తీసుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మనం లోతు తీసుంటాము. సో లోతు తీసుండే సైడ్ తీసుకోకూడదు, లోతు తీయని సైడ్ మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు ఆర్మ్ చంక రౌండ్ అనేది 7.5 వచ్చింది. అంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ కదా, 1 ఇంచ్ కలిపితే 8.5 చెస్ట్ లూజ్. ఓకే, అది పక్కన పెట్టండి. 8.5 వచ్చింది. అది కరెక్టా కాదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, చెస్ట్ లూజ్ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, దానికి మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పి. ఎందుకంటే మనం ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ వస్తుంది అని ఆ విధంగా కనుక మనం మార్క్ చేసుకున్నామంటే అది కొంతమందికి సెట్ అవ్వచ్చు, సన్నగా ఉండే వాళ్ళకి. కొంతమందికి సెట్ కాదనమాట ఆర్మ్ లూజ్ ప్రకారం చెస్ట్ లూజ్ తీసుకుంటే. సో అలాంటివి రాకుండా ఫస్ట్ ఉక్సులన్నీ వేసేయండి. ఇలా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా పెట్టేసుకొని, ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ కూడా తీసేసుకుంటున్నాను. ఇలాగో ఉక్సులు వేసేసాం కదా, సో ఫ్రంట్ నెక్ ఇలా అడ్డంగా స్కేల్ పెట్టేసుకొని పైన మిడిల్ షోల్డర్ దగ్గర నుంచి ఎంత వచ్చిందో, ఈ స్కేల్ వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి. అది మన ఫ్రంట్ నెక్ 5.30 వచ్చింది నాకు ఫ్రంట్ నెక్. సో ఇప్పుడు నెక్స్ట్ చెస్ట్ లూజ్ చూసుకున్నామండి. చెస్ట్ లూజ్ కోసం ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసుకొని అంతా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. మధ్యలో ఉక్స్కి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ రాకపోతే ఫ్రంట్ సైడ్ తీసుకున్నా మనకు వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఈ బ్లౌజ్కి ఉక్సుల పట్టీకి కాజా పట్టీకి గ్యాప్ వచ్చింది కదా, సో అందుకోసం అని చెప్పి మనం అక్కడ తీసుకోకూడదు చెస్ట్ లూజు. ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసుకొని కరెక్ట్గా పెట్టేసుకోండి, ముడతలో ఏమీ లేకుండా కరెక్ట్గా పెట్టేసుకొని ఆ సైడ్ ఇక్కడ చూసారు కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంతైతే వస్తుందో అది తీసుకుందాం మనం చెస్ట్ లూజ్కి. అర్థమవుతుందా? ఇది తీసుకోవాలన్నమాట, కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇది నాకు 17 ఇంచులు వచ్చింది. 17ని సగం చేస్తే ఎంత మనకి 16.5, సారీ 17ని సగం చేస్తే 8.5. అంటే మనకు ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది? 7.5. అలాగే చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది? 8.5. అంటే ఇది కరెక్ట్గా ఉంది. చెస్ట్ లూజ్ ఆర్మ్ రౌండ్ కంటే చంక రౌండ్కి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ బ్లౌజ్తో మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటూ వెళ్ళడమే. అయితే ఇక్కడ క్రాసులు లేకుండా ఫస్ట్ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని దీన్ని కట్ చేసుకుని తీసేద్దాము. అలాగే కటింగ్ వీడియో ఒక్కటే కాదండి, స్టిచ్చింగ్లో కూడా టిప్స్ ఉంటుంది. కంపల్సరీ ఈ కటింగ్ చూసిన తర్వాత ఇదే వీడియో స్టిచ్చింగ్ కూడా పెడతాను, చూడండి. నేను ఎలా కట్ చేశానో సేమ్ యాజ్ ఇస్ అలాగే కటింగ్ చేసి స్టిచ్చింగ్ కూడా సేమ్ నేను ఎలా అయితే స్టిచ్ చేస్తానో అలా చేసి చూడండి. బ్లౌజ్ మీకు కుదరకపోతే అప్పుడు నేను ఒప్పుకుంటాను అనమాట. అంత పర్ఫెక్ట్గా వచ్చింది నేను చేసిన చిన్న చిన్న చేంజెస్ వల్ల. కింద ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ కోసం మార్క్ చేసేసి పైన ఇది పైన షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ టక్స్ వరకు ఎంత పొడవు ఉందో అంత మార్క్ చేసుకొని పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకొని అక్కడ ఎంత పొడవు అయితే వచ్చిందో ఇంకొంచెం దూరంలో కూడా అంతే పొడవులో ఇలా మార్క్ చేసుకుంటాము. ఇక్కడ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నా ఖర్చు కోసము, అలాగే పొడవు కోసం. ఇక్కడ చెస్ట్ వచ్చేసి మనకి ఎంత 8.5 కదా, 8.5 ఇంకా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ కూడా 8.5 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. ఈ విధంగా కొంచెం కొంచెం దూరంలో ఇలా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనకి లైన్ అనేది స్ట్రైట్గా వస్తుందండి. నేను నేర్చుకునేటప్పుడు కూడా ఏంటంటే ఒక దగ్గరే మార్క్ చేసేదాన్ని, స్ట్రైట్గా లైన్ కొట్టేసేదాన్ని అనమాట. సో అలా మిస్టేక్ చేయకండి. నెక్స్ట్ ఇది 8.5 అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి దీనికి ఫుల్ షోల్డర్ 5 తీసుకున్నాను. నెక్ వచ్చి 2 ఇంచెస్, షోల్డర్ వచ్చి 3 ఇంచ్ అనమాట. అలాగే చంక రౌండ్ కోసం 5.5 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ ఇలా ఒక స్ట్రైట్ లైన్ కొట్టేసుకొని
ఇలా డ్రా చేసేసి ఇక్కడ క్రాస్ వచ్చేసి 1.5 ఇంచ్. అలాగే ఇక్కడ సమానంగా ఉందా లేదని, అంటే లైన్ సమానంగా ఉందా లేదని ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 1.5 ఇంచ్ క్రాస్ తీసేసుకొని మిడిల్ దగ్గర ఇది ఎంత లెంత్ అయితే ఉందో ఆ మిడిల్ దగ్గర నుంచి ఇలా కొంచెం కొంచెం డ్రా చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా డ్రా చేసుకుంటూ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకి చంక రౌండ్ ఆర్మ్ రౌండ్ ఎంత రావాలి, 7.5 కదా, 7.5కి మ్యాచ్ అయిందా లేదా చూసుకోవాలి. 7.5 వచ్చేసిందండి. సో కరెక్ట్గా సరిపోయింది. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. అంటే ఒక్క లైన్ అటు ఇటు అయితే ఏం పర్వాలేదు, కానీ 1/2 ఇంచ్ తేడా వస్తే మాత్రం కొంచెం కిందకి లేదా కొంచెం పైకి అలా డ్రా చేసుకోవాలి. తక్కువ వచ్చింది అనుకోండి కొంచెం కిందకి, ఎక్కువ వచ్చింది అనుకో కొంచెం పైకి. ఇప్పుడు నెక్ కోసం ఇలా 1/2కి పట్టేసుకొని నెక్ ఎంత దూరం అయితే ఉందో అంత అక్కడికి మార్క్ చేసుకొని ఒక 1/4 ఇంచ్ కొంచెం మాత్రమే, మరీ ఎక్కువ తీసుకున్నారంటే నెక్ పైకి అయిపోతుంది అనమాట. సో అలా మీకు అలా తెలియలేదనుకోండి ఇలా చూసుకోండి టేప్ తోటి నెక్ ఎంత ఉందో వెడల్పు అనేది. ఇక్కడ 4 ఇంచ్ ఉంది కదా, 4 ఇంచ్ తీసేసుకొని ఒక కొంచెం ఖర్చు కోసం మాత్రమే ఒక 1/4 ఇంచ్ తీసేసుకొని ఇక్కడ వెడల్పు వచ్చేసి 2.5 తీసుకున్న కింద 2.5 ఉంటే కొంచెం బాగుంటుంది, మరి 2 తీసుకుంటే అస్సలు బాగోదండి. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ కూడా ఖర్చు వదిలేసి పైన షోల్డర్ వదిలేసి ఇలా చెక్ చేసుకుంటూ రావాలి. కరెక్ట్గా వచ్చేసింది మనకి నెక్. ఇలా చూసుకున్నామంటే మనకి నెక్ ఎక్కువ తక్కువ అవడం కానీ ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో నెక్ కూడా కంపల్సరీ ఇలా ప్రతి దాన్ని కూడా మనం చూసుకోవాలండి. నెక్స్ట్ నడుము లూజ్ ఎంత ఉందనేది ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కాజా పెట్టి వదిలేసి పట్టుకొని ఎంతైతే వచ్చిందో దాన్ని 4 భాగాలు చేసుకుంటే ఇక్కడికి వచ్చింది నాకు. అక్కడికి సగానికి మనం టక్స్ వేసుకుంటాము. అలాగే ఈ డాట్ యొక్క వెడల్పు అంటే బ్యాక్ సైడ్ డాట్ యొక్క వెడల్పు 4.5 ఇంచ్. ఇక్కడ ఎంత వెడల్పు వచ్చింది ఇక్కడ కూడా అంతే వెడల్పు దగ్గర దాన్ని స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసేసుకున్నామంటే ఆ స్టిచ్ అనేది మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. దానికోసము ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ చేసేద్దాం. ఇలా ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి. బ్లౌజ్లో ఉరామారికి అయితే కట్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళైతే మెయిన్ ఇలా మీరు కొంచెం లేట్ అయినా సరే నిదానంగా అయినా సరే బాగా స్టిచ్ చేయడము పర్ఫెక్ట్గా చేయడం నేర్చుకున్నారంటే ఆటోమేటిక్గా మీకు ఫాస్ట్ వచ్చేస్తుంది. తర్వాత ఉండగా అప్పుడు ఆటోమేటిక్గా అది కరెక్ట్గానే వస్తుంది అనమాట. సో అలా అనమాట. ఇక్కడ ఈ చివరి వచ్చేసి హ్యాండ్ తీసుకుందాము. ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని అదంతా కూడా కట్ చేసేసుకుందాము. ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్. ఇక్కడ షార్ట్ హ్యాండ్ కాబట్టి నేను హెమ్మింగ్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా కింద పట్టీ కోసం, హ్యాండ్ పట్టీ కోసం. నెక్స్ట్ ఇది ఫుల్ హ్యాండ్ కాబట్టి దీంట్లో తీసుకోవట్లేదు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా 6 ఇంచెస్కి హ్యాండ్ పొడవు అనేది తీసేసుకుంటున్నాను. షార్ట్ హ్యాండ్ కాబట్టి లేదనుకోండి హ్యాండ్ని డైరెక్ట్గా ఎంత పొడవు అయితే ఉందో అంత పెట్టేసుకోవడమే. ఇది హ్యాండ్ డౌన్ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులు తీసుకున్నాను. ఎందుకంటే ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి, అలాగే షార్ట్ హ్యాండ్ కాబట్టి ఇక్కడ నుంచి మనకి 7.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా డైరెక్ట్గా కరువు తీసేసుకోవాలి. కొంచెం కొంచెంగా డౌన్ చేసుకుంటూ వచ్చి ఇలా తీసేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని అక్కడ మా 1 ఇంచ్ దగ్గర మార్క్ ఉంది కదా ఆ రెండింటి మిడిల్లో మనం లోతు అనేది తీసుకోవాలి. హ్యాండ్ లోతు ఇలా ఒక 3/4 ఇంచు లోతు మార్క్ చేసుకొని అక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర నుంచి కొంచెం కొంచెం కరువు తిప్పుకుంటే ఈ 1 ఇంచుకే కలిపేసేయాలన్నమాట. ఇక్కడ నుంచి ఒక 6.5 ఇంచ్ దగ్గర ఎంత లెంత్ అంటే లూజ్ ఉందనేది చెక్ చేసుకోవాలి. మన దగ్గర షార్ట్ హ్యాండ్ లేదు కదా, ఫుల్ హ్యాండ్ బ్లౌజ్ ఉంది కాబట్టి చెక్ చేసుకున్నాను. నాకైతే 5 ఇంచెస్ వచ్చింది. 5 ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నాను. ఇంకా ఇలా మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ చేసేస్తాం. అంతే, సింపుల్గా అయిపోతుంది హ్యాండ్ అనేది. అంతే, ఇక్కడ చిన్న మార్కింగ్ పెట్టేసుకుందాం. అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడికి స్టిచ్ రావాలని గుర్తుగా ఉండడం కోసము ఇక్కడ కూడా చిన్న టక్ అనేది ఇచ్చేద్దాం. చిన్న కట్స్ అనేది ఇచ్చేసామంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ మనం 1 ఇంచ్ దగ్గర నుంచి డౌన్ చేసుకుంటూ వచ్చాం కదా, ఇక్కడ 1 ఇంచ్కి కలిపేసేయాలి. అంతే, ఇలా లోత్ అనేది ఇలా రావాలండి. ఇక్కడ ఒక చిన్న టక్స్ అయితే పెట్టేసుకుందాం. అంతే, హ్యాండ్ లోత్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా మన ఫ్రంట్ వైపు వేసుకున్నాము. చూసారు కదా, అంచులు ఉండేది నా వైపుకి వేసుకొని క్రాస్గా ఇలా వేసుకున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే ఉందో అలాగే మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీకు వంకర టెంకర్ వస్తుంది అనిపిస్తే ఇలా స్కేల్ పెట్టి డ్రా చేసుకోవచ్చు. మెయిన్ ఇక్కడ ఫ్రంట్ దగ్గర మాత్రం ఖచ్చితంగా స్కేల్ పెట్టి డ్రా చేసుకోండి. అది కూడా చిన్న టిప్పే అనమాట. ఖచ్చితంగా స్కేల్ పెట్టి డ్రా చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం కలుస్తున్న దగ్గర అంతా చిన్న చిన్న మార్కింగ్ చేసుకోవాలి చంకల దగ్గర. ఓకే, మిడిల్లో కూడా ఒక చిన్న మార్కింగ్ చేసుకున్నా. చూసారు కదా, ఇది బ్యాక్ పార్ట్కి నేను ఇంకొక సైడు మార్కింగ్ పెట్టలేదు. దాన్ని పెట్టేసామంటే కరెక్ట్గా అక్కడే అని చెప్పి మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. కటింగ్లో మనం అన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి, స్టిచ్చింగ్ ఏముండదు. దాని ప్రకారం స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. పైన ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోతుండేలాగా తీసుకోవాలి ఇక్కడ.
అర్థమవుతుందా? మిడిల్ దగ్గర హాఫ్ ఇంచ్ ఉండాలి. ఇక్కడ కొంచెం ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా, అక్కడ నుంచి దీనికి కలిసేలాగా వేసుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ తీసుకోవడం, అంటే ఫ్రంట్ పొడవు తెలియాలి కదా, దానికోసం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇలా పట్టేసుకొని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టేసుకొని టేప్ తీసుకొని ఎంతైతే పొడవు వస్తుందో చూడండి, ఇక్కడ వరకు కుట్టు వరకు ఎంతైతే ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. నాకైతే 11 ఇంచులు వచ్చింది, ఒక హాఫ్ ఇంచ్ కలిపి 11.5కి మార్క్ చేసుకున్నా. లేదండి మాకు అది కరెక్ట్గా రావట్లేదు అనుకుంటే షోల్డర్ దగ్గర నుంచి దీన్ని ఫ్రంట్ దాన్ని ఇలా గట్టిగా సాగదీసేయండి. ఎంత సాగిద్దో అంత సాగదీసేసి అది ఎంతైతే వస్తుందో దానికి ఒక 1 ఇంచ్ తగ్గించేయాలన్నమాట. అంతే. నాకు 12.5 వచ్చిందంటే కరెక్ట్గా సరిపోయింది ఫ్రంట్ పొడవు అనేది. ఫ్రంట్ పొడవు వచ్చింది కదా, అక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకొని గ్యాప్ ఎంత ఉందనేది చెక్ చేస్తున్నా. ఇది 3 ఇంచెస్ ఉంది. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ ఇంతకు ముందే చూసుకున్నాం కదా, ఫ్రంట్ నెక్ మనకి ఎంత వచ్చింది 5.35 కదా, 5.35 దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఇలా లోత్ అనేది తీసేసుకుందాం, రౌండ్ తిప్పేసుకుందాము. ఇలా తిప్పేసుకున్న తర్వాత అయినా సరే ఒకసారి మనం ఫ్రంట్ నెక్ను కూడా ఇలా చెక్ చేసుకోవాలండి. ఖర్చు వదిలేసి కరెక్ట్గా ఎంతైతే వచ్చేసింది చూసారు కదా, అంతకి మార్క్ చేసుకుని 4వ ఉక్స్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. మనం ఇలా చెక్ చేసుకుంటేనే నెక్ ఎక్కువ తక్కువ కాకుండా వస్తుంది. ఇప్పుడు లైన్ దగ్గర నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, అలాగే డాట్కి మధ్య, అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచు దగ్గర ఒక మార్కింగ్, డాట్కి మధ్య దీంట్లో చూసుకోవాలి 1 ఇంచ్ ఉంది, పొడవు వచ్చేసి 2.5 ఇంచులు ఉంది. ఓకే, 1 ఇంచు అలాగే 1 ఇంచు, పొడవు 2.5 ఇంచులు. ఓకే, ఇది కరెక్ట్గా రావడానికి ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయితే లెంత్ ఉందో సేమ్ అంతే మనం డాట్ కోసం ఇక్కడ మార్క్ చేసాం కదా, ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే రావాలి ఆ లైన్ దగ్గర, లైన్ కాడికి. ఓకే, అర్థమైంది కదా? అలా చేస్తే ఏంటంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇంకొక టక్స్ కోసం ఏంటంటే ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ దీని మిడిల్లో కరెక్ట్గా మిడిల్కి ఎంతైతే ఉందో మిడిల్ దగ్గర, అలాగే మనం మెయిన్ డాట్ ఎంత తీసుకున్నామో ఈ డాట్ కూడా అంతే తీసుకోవాలి పొడవు. అది 2.5 ఉంది కదా, సో దీని పొడవు కూడా 2.5 తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్లో 3వ డాట్ని మార్క్ చేసుకోవాలి. ఈ 3వ డాట్ మార్క్ చేసుకునేటప్పుడు ఈ దీనికి ఫ్రంట్ డాట్కి ఆ మెయిన్ డాట్కి సైడ్ డాట్కి రెండింటికి కూడా సమాన దూరంలో ఉండాలండి. అది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అలా చేసుకుంటే ఏంటంటే షేప్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, ఇంకా మీకు తిరిగే ఉండదు అనమాట. అది ఖచ్చితంగా అక్కడ చూసుకోండి. ఓకే, అర్థమవుతుంది కదా? అలా చూసుకున్న తర్వాత 3 డాట్లు కూడా సమానంగా ఉండాలి. ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రంట్కి అలాగే బ్యాక్కి మనకి గ్యాప్ అనేది రాదు. ఎందుకంటే మనం మెయిన్ డాట్ వేస్తాం కదా, డాట్ వేసినప్పుడు ఏంటంటే ఫ్రంట్ తగ్గిపోతుంది. ఫ్రంట్ తగ్గిపోకుండా మనం 1 ఇంచ్ కనుక తీసుకున్నామంటే ఇంకా ఫ్రంట్ బ్యాక్ సమానంగా వస్తుంది, బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ గ్యాప్ ఎంత ఉందనేది చూసుకుంటున్నాను. గ్యాప్ 3 ఇంచెస్ ఉంది. ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం కలిపి 3.5. అలాగే మిడిల్లో కూడా మనకి సమానంగా వచ్చింది కాబట్టి మిడిల్లో కూడా 3.5. ఫ్రంట్ది మాత్రం బ్లౌజ్లో తీసుకుందాం. అర్థమవుతుందా? ఇక్కడ మాత్రం బ్లౌజ్లోది ఎంత ఉందో అంత చూసుకుందాము. షేప్ పట్టీ కోసం కూడా మనం ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్నాం. చూసారు కదా, ఫ్రంట్కి బ్యాక్కి ఎంత గ్యాప్ ఉంది, 3 ఇంచెస్ ఉంది. ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్, అలాగే మిడిల్ దగ్గర కూడా ఎంత గ్యాప్ ఉంది అనేది దీనికైతే సమానంగా వచ్చింది, కానీ కొన్నిటికి పైకి కిందికి వెళ్తుంది. అంటే మెయిన్ డాట్ ఉంది కదా, అక్కడ చూసుకోవాలి. అది ఇలా మనం మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా ఇక్కడైతే టక్స్ ఇచ్చేసుకుందామండి. టక్స్ ఇచ్చేసుకుంటే ఏంటంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు మనం ఈ డాట్స్ వేసుకున్నాం కదా, కరెక్ట్గా అక్కడ చేయి పెట్టేసుకొని బ్యాక్ సైడ్ కూడా వేసేసుకోండి, అప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది. ఆ డాట్స్ ఉండడం వల్ల ఏంటంటే స్టిచ్ చేసేటప్పుడు మనం ఇంకా ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బ్యాక్ పట్టీ కోసం ఇక్కడ తీసుకుంటున్నాను. నార్మల్గా ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ కొంచెం క్లాత్ పెద్దదిగా ఉంది కదా, సరే డబుల్ ఫోల్డింగ్ చేసుకొని చూద్దాము మనకి సరిపోద్దా లేదని ఒకసారి చెక్ చేసుకుంటున్నా. ఇక్కడ ఇది వచ్చేసి మన ఉక్కుల పట్టీకి కాజాల పట్టీకి పనికి వస్తుంది. ఇక్కడైతే నేను బ్యాక్ పట్టీ కోసం అయితే కట్ చేసుకుంటున్నా అండి స్ట్రైట్గా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి షేప్ పట్టీ అనేది చేసుకుందాము. డబల్ ఫోల్డింగ్ వేసి చూస్తున్నా అంటే సరిపోతుందా లేదా అని చెప్పి. నాకైతే సరిపోలేదు. ఖచ్చితంగా దీని యొక్క వెడల్పు వచ్చేసి 10 ఇంచెస్ ఉండేలాగా తీసుకోవాలి. ఇక్కడ మనకి ఎంత వచ్చింది, ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి, ఇక్కడ స్టిచ్ ఉంది కదా, స్టిచ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి చూసుకోవాలి. నాకు 4 ఇంచెస్ వచ్చింది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 4 ఇంచ్ రావాలి. సో ఇది సరిపోవట్లేదు కాబట్టి దీన్ని ఇట్లా తీసేసుకొని డైరెక్ట్గా ఇంకా ఒక షేప్ పట్టీ మాత్రమే కట్ చేసుకుందాం. అర్థమవుతుందా? ఇక్కడ మీరు కావాలంటే మీకు క్లాత్ మిగలకపోతే ఇక్కడ కట్ చేసుకోవచ్చు మీరు బ్యాక్ పట్టీ కోసం అని చెప్పి. ఇక్కడ 10 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ 4 ఇంచు, అలాగే ఇక్కడ వచ్చేసి
ఒక 3.5 మనం 3.5కి మార్క్ చేసుకున్నాం కదా షేప్ పట్టి ఎంత ఉందనేది. అలాగే స్టార్టింగ్ దగ్గర నుంచి 4 ఇంచెస్ దగ్గర అంటే సగానికంటే ముందుగానే 3.5 అంటే మెయిన్ డాట్ వచ్చే దగ్గర 3.5 తీసుకున్నాం. ఇలా ఈ 3 మార్కింగ్స్ని ఇలా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవడం అంతే. ఇక్కడ స్టార్టింగ్ దగ్గర మాత్రం కొంచెం ఇలా కరువు తిప్పేసుకోవాలి. అర్థమవుతుందా? అంటే మెయిన్ డాట్ అక్కడికి వస్తుంది కాబట్టి అక్కడ కరువు లాగా తిప్పేసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది. అంతే, అయిపోయింది. ఇక్కడ చిన్న డాట్ అనేది ఇచ్చేసుకుందాము. ఇది స్మాల్ సైజ్ బ్లౌజు, అలాగే 1 మీటర్ క్లాత్ ఉంది కాబట్టి నాకు ఇంత సఫిషియెంట్గా ఉందన్నమాట. క్లాత్ అనేది మిగిలింది. నార్మల్గా అయితే మనకి ఇంత మిగలదు, ఒక షేప్ పట్టి వస్తుంది. అలాగే ఇంకా నెక్ కోసం అయితే మిగులుతుంది. కొన్నిట్లకి అసలు నెక్ కూడా మిగలదండి, కొన్ని పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే. ఇక్కడ నాకు ఇంకో షేప్ పట్టి కూడా ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా నెక్ కోసం వచ్చేసి ఇక్కడ క్రాస్గా ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఈ పీస్లో ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనకి ఒక 2 అయితే సరిపోతుంది. 1 ఇంచ్ ఉండేలాగా ఇలా క్రాస్ పీస్ని అయితే కట్ చేసేసుకుంటున్నా. చూడండి, ఈ విధంగా అయిపోయింది మనకి. ఇంకా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా కంపల్సరీ మిస్ కాకుండా చూడండి. నేను చేసినట్టు చేసి చూడండి, ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు చాలా బాగా వస్తుంది. ఇది స్మాల్ సైజ్ బ్లౌజే అయినా శారీలో బ్లౌజ్ వచ్చి చాలా చిన్నదిగా ఇచ్చారు. సో కాబట్టి నేను ఇలా పెట్టుకొని చూసుకుంటున్నాను సరిపోతుందా లేదా అని చెప్పి, ఎక్కడెక్కడ సరిపోతుంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. షార్ట్ హ్యాండే స్మాల్ సైజ్ బ్లౌజ్ అయినా కూడా శారీలో బ్లౌజ్ పీస్ అనేది చాలా చిన్నదిగా వచ్చింది. పెద్దవాళ్ళకైతే అస్సలు సరిపోయేది కాదు. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. ఇలా మనం మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా, అది పైకి ఉండేలాగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా మనకి ఏ ప్రాబ్లం ఉండదు, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది సిల్క్ జారిపోయే క్లాత్ కాబట్టి నేను ఇలా గమ్ముతోటి జాయింట్ చేసేస్తున్నా. అలాగే నేను కింద చూసారా ఏం వేయలేదండి గమ్ముతో జాయింట్ చేసేటప్పుడు. ఇలా ఏమి వేయినప్పుడు ఏంటంటే వెంటనే కట్ చేసేయాలండి, లేకపోతే గచ్చుకి అంటుకొని పోద్ది. మీరు స్టిక్ చేసినా కూడా మళ్ళీ కట్ చేసేటప్పుడు ఏంటంటే అంటుకొని మళ్ళీ గందరగోళం అయిపోద్ది. సో అందుకని నేను చెప్తున్నా, నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి మీరు గచ్చు మీద అంటించేటప్పుడు ఏంటంటే వెంటనే కట్ చేసేయాలి, ఆరేదాకా ఉండకూడదు. ఆరేదాకా ఉన్నారనుకోండి గచ్చుకు అంటుకోపోద్ది, కట్ చేసేటప్పుడు మళ్ళీ రాదనమాట నీట్గా. లేదు అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసేసుకొని తర్వాత గమ్ముతో జాయింట్ చేసుకోవచ్చు.